వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. ఈరోజు మనము 2022 పేపర్ సైకాలజీ పేపర్ని డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అభ్యాసన నియమము. సెకండ్ వన్ చూసుకుంటే ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయటంలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ చైనింగ్. థర్డ్ వన్ వచ్చేసి సాధారణీకరణ, దీనికి ఒక ప్రతిచర్య. ఆప్షన్స్ చూసుకుంటే భేదాలు, 2 సంసర్గము, 3 జతపరచుట, 4 పోలికలు. దీనికి వచ్చేసి ఆన్సరు ఫోర్త్ వన్ పోలికలు. పావలన్ సాంప్రదాయ నిబంధన ప్రయోగంలో నిబంధన ఉద్దీపన అనే దానికి కింద ఆప్షన్స్ చూసుకుంటే 1 లాలాజలం, 2 కాలి అడుగులు, 3 గంట, 4 ఆహారం. దీనికి వచ్చేసి బెల్ అండి, థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనము మనోవిజ్ఞానవేత్త ఆల్బర్ట్ బండూరా అభివృద్ధిపరిచిన సిద్ధాంతం ఏదైనా అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్సర్ అవుతుంది పరిశీలనాత్మక అభ్యాసనము దీనికి. నెక్స్ట్ వన్ చూసుకుంటే వైగాట్స్కి ప్రతిస్పందన ప్రకారం పిల్లల వికాసం అని అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి పరిశీలనాత్మక అభ్యాసన సిద్ధాంతము. 6 వన్ వచ్చేసి దీనికి సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పతనం. దీనికి ఫోర్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యాన్ని చూపే ప్రభావం ఎలాంటిది అంటున్నాడు. దానికి అభ్యాసన బదలాయింపండి. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్ వన్ 8th వన్ చూసుకుంటే సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రశ్న జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం ఏమంటారంటే సమస్య సాధన అని చెప్పేసి అంటాము. దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్. తర్వాత మనము 9th క్వశ్చన్ చూసుకున్నట్టయితే నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనలో సూచిస్తుంది. ఒక ఆలోచన యొక్క అనుకూలత లేదా సముచితాన్ని నిర్ధారిస్తుంది. సెకండ్ వన్ సమాచారాన్ని సాధారణిస్తుంది. ఒక వ్యక్తి ప్రస్తుత సమాచారాన్ని మించి ఆలోచిస్తాడు, థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పత్తమైన లేదా అనుమతి లేదా ముగింపు అనేదానికి అడుగుతున్నాడు. దీనికి ఫోర్త్ వన్ ఆన్సర్ అండి, 9వ దానికి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 10th వన్ వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావనలతో వ్యక్తుల జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం అని అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి సిమాటిక్ స్మృతి. దీనికి ఫోర్త్ వన్ ఆన్సర్. బ్రూనర్ ప్రకారం చిన్న పిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. ఫస్ట్ వన్ ఆప్షన్ చూసుకుంటే క్రియాత్మక విధానం, పురోగమన విధానం, ప్రత్యేకాత్మకత విధానం, ప్రతిమ లేదా చిత్ర విధానము. దీనికి వచ్చేసి చూసుకుంటే ఫస్ట్ వన్ ఆన్సర్ క్రియాత్మక విధానం. నెక్స్ట్ వన్ అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా అభ్యాసాలు జ్ఞాన విధానం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శి వివరిస్తాడు. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే అభ్యాసాలు మితంగా తెలిసిన వారే ఉంటారు మరియు వారికి బోధనలో వాస్తవాలు అందించడం జరుగుతుంది. థర్డ్ వన్ అభ్యాసకులు నిష్క్రియ గ్రహీతలుగా పరిగణించబడతారు మరియు ఉపాధ్యాయునికి సరైన జ్ఞానం ఉంటుంది. ఫోర్త్ వన్ అభ్యాసాలు నిదానంగా అభ్యసిస్తారు మరియు ఉపాధ్యాయులు సిలబస్ పూర్తిగా ఒత్తిడి చేస్తారు. ఇది వచ్చేసి 12th వన్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనము 13th వన్ సహకార అభ్యాసంలో పాఠాలు నేర్చుకునే లక్షణాలు ఈ క్రింది లక్షణం ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే అభ్యాసన లక్షణాల్లో ప్రావీణ్యత పొందుట కొరకు విద్యార్థులు జట్టులో పనిచేస్తారు. సెకండ్ ఆప్షన్ ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ. థర్డ్ వన్ చూసుకుంటే ప్రతిభావంతులు, సగటు విద్యార్థులు మరియు మధ్యాసభ్యులతో జట్లు రూపొందించబడతాయి. 4 వీలైనప్పుడల్లా జాతి, సంస్కృతి మరియు లింగ భేదాలతో కలిపి జట్లు రూపొందించబడతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి ఆన్సర్ ఉపాధ్యాయ మరియు విద్యార్థుల మధ్య పోటీ ఉండదు. దీనికి ఆన్సర్ రెండవది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రత్యేక అవసరాల పిల్లల విద్యను ఇలా అందించాలి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ప్రత్యేకమైన పాఠశాలలో మాత్రమే, ప్రత్యేకమైన ఉపాధ్యాయులతో ప్రత్యేకమైన పాఠశాలలో. మూడోది చూసుకుంటే ఇతర సాధారణ పిల్లలతో కలిపి. నాలుగోది చూసుకుంటే ప్రత్యేకమైన పిల్లల కోసం రూపొందించిన పద్ధతుల్లో ప్రత్యేకమైన పాఠశాల అని చెప్పేసి అంటున్నాడు. దీనికి వచ్చేసి ఇతర సాధారణ పిల్లలతో కలిపి విద్యను బోధించడానికి మనం ప్రత్యేక అవసరం సంబంధించడం. దీనికి థర్డ్ వన్ ఆన్సర్. సమ్మిళిత విద్య అనగానేమి అంటే నెక్స్ట్ వన్ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే వాస్తవాలను ఉపదేశిస్తుంది, అట్టడుగు వర్గాలకు చెందిన ఉపాధ్యాయులను కలిగి ఉంటుంది, తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది, కఠినమైన ప్రవేశ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. 5th వన్ చూసుకుంటే మనకు డైరెక్ట్ ఆన్సరు ఇది థర్డ్ వన్ అండి.
నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకుంటే, మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు. మీరు వారికి ఇలా బోధిస్తారు. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే, మెరుగైన కార్యక్రమం ఉంచడం ద్వారా వారు కోరుకున్నప్పుడే బోధించడము. తరగతిలో ఇతరులతో కలిపి, ఫోర్త్ వన్ వచ్చేసి పై తరగతిలో వారితో కలిపి అని చెప్పేసి అంటున్నాడు. దీంట్లో మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ని, మెరుగైన కార్యక్రమం ఉపయోగించడం ద్వారా మనకు ప్రతిభావంతులైన విద్యను సరైన బోధన అనేది బోధించవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే 17th వన్ క్వశ్చన్ వచ్చేసి, మనము డిస్లెక్సిత సంబంధం కలిగి ఉన్నదని చెప్పేసి అంటున్నాడు. దీనికి వచ్చేసి ఏ రకమైన రుగ్మత, దీనికి డిస్లెక్సియా అని చెప్పేసి పఠన రుగ్మత. నేను ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. పళ్ళు అని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి చెప్పాను. పళ్ళు, లెక్సియా పఠనము లెక్సియా రుగ్మత అని చెప్పేసి దానికి సింపుల్గా మీరు కోడ్ చెప్పేసి చెప్పాను. నెక్స్ట్ వన్ చూసుకుంటే, తెలంగాణలోని సీసీ విధానంలో నిర్మాతక మరియు సంక్రాంతిక మదింపుల యొక్క భారత్వం అన్నాడు. దీనికి డైరెక్ట్ ఆన్సర్ అండి థర్డ్ వన్. వరుసగా 20% మరియు 80% ఉంటుంది మన యొక్క ఫార్మేటివ్, సమ్మేటివ్ అసైన్మెంట్కి వెయిటేజ్. నెక్స్ట్ వన్ 19th క్వశ్చన్ చూసుకుంటే, బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాని జ్ఞానాన్ని మదింపు చేయటకు ఈ క్రింది వాటిలో ఈ రంగాన్ని ఎంచుకుంటాము అని చెప్పేసి అంటారు. ఫస్ట్ వన్ చూసుకుంటే జ్ఞానాత్మక రంగము, సెకండ్ వన్ చూసుకుంటే కొనేటివ్ మరియు భావేశ రంగము, థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగము, ఫోర్త్ వన్ భావేశ రంగము. దీనికి వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞానాత్మక రంగం. జ్ఞానాన్ని మదింపు చేయట, జ్ఞానాత్మక రంగం వచ్చేసి మనం ఏంది గుర్తించుట, జ్ఞప్తి తెచ్చుకోవడం వస్తుంది. సో 20th క్వశ్చన్ చూసుకుంటే, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తున్నాడు. దీనికి 20th ఆన్సర్ వచ్చేసి సౌలభ్యకర్తగా, ఫెసిలిటేటర్గా ఉండేదాన్ని ఇస్తుంది 2000 NCF 2005. దీనికి వచ్చేసి ఫస్ట్ వన్ ఆన్సర్. మనము నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 21th క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో సరిపోలని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వికాసం అనేది సాధారణ నుంచి నిర్దిష్టత వైపు కొనసాగుతుంది. వికాసం అనేది ఒక సమగ్ర ప్రక్రియ. థర్డ్ వన్ చూసుకుంటే, వికాసం అనేది నిరంతరంగా జీవితకాలం జరిగే ప్రక్రియ. తర్వాత ఫోర్త్ వన్ చూసుకుంటే, వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితం అని చెప్పేసి అంటున్నాడు. మనం దీనికి చూసుకుంటే, వికాసం అనేది ఒక సమగ్రమైన ప్రక్రియ అనేది కాదు. దీనికి సెకండ్ ఆప్షన్ రెండవది ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే 22nd క్వశ్చన్, ఇది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన అని చెప్పేసి అంటున్నాడు. దీనికి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే అసంకల్పిత చర్య, అంతర్దృష్టి, 3 జాతుల నిర్దిష్ట ప్రవర్తన, సహజాతం. దీనికి వచ్చేసి థర్డ్ వన్ ఆన్సరు. నెక్స్ట్ చూసుకుంటే పియాజే ప్రకారం 23rd క్వశ్చన్, పియాజే ప్రకారం పిల్లల అమూర్తం, తర్కం మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు. దీనికి మనం డైరెక్ట్ ఆన్సర్ అంటే నియత ప్రచారక దశ, ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అని చెప్పేసి అంటారు. దీనికి సెకండ్ వన్ ఆన్సర్. 24th క్వశ్చన్ చూసుకున్నట్టే, మానవులలో వైయక్తిక వ్యత్యాసాల నిర్ణయాలకు సంబంధించింది. ఫస్ట్ ఆప్షన్ అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య. సెకండ్ వన్ చూసుకుంటే, అనువంశికత లేదా పరిసరాల రెండింటి ప్రభావం ఉండదు. థర్డ్ వన్ చూసుకుంటే పరిసరంలోని తేడాలు. ఫోర్త్ వన్ చూసుకుంటే అనువంశికలోని తేడాలు. ఇది మనకు 24th క్వశ్చన్ చూసుకుంటే, జాతుల యొక్క నిర్దిష్ట ప్రవర్తన అంటున్నాడు. ఒకసారి చూసుకుంటే అది కూడా వచ్చింది, కానీ మనకు అది ఆన్సర్ ఉండదండి. దాంట్లో మనకు ఏది మనకు ఆన్సర్ వచ్చేసిందంటే అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య అని చెప్పేసి వస్తుంది. దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 25th క్వశ్చను, ఇది మనకు యాక్చువల్గా ఏంటంటే కొత్తగా ఉన్న లేటెస్ట్ బుక్లకు దాంట్లో ఉందండి ఈ క్వశ్చన్. అంతకుముందు సిగ్మండ్ ఫ్రాయిడ్ పాత 2014-16 పుస్తకాల్లో లేదు, 2017 నుంచి కొత్త పుస్తకాల్లో ఉంది, రీసెంట్గా ఉన్న పుస్తకాల్లో ఉంది. ఒకసారి దాన్ని చూడండి. 2013, 14, 15, 16 డైట్ చేసిన బ్యాచ్లలో ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ సంబంధించిన దాంట్లో 5 దశలు లేదు, కొత్తగా వచ్చిన పుస్తకాల్లో ఉంది. చూసుకోవాలి, ఇట్లాంటి క్వశ్చన్లు మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో 5 దశలు సరైన క్రమంని చెప్పేసి గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. 25th వచ్చేసి దీనికి ఆన్సరు మౌఖిక, ఆసన్న, శిష్ణ, గుప్త, జననాంగ దశలు అని చెప్పేసి థర్డ్ ఆన్సర్ వచ్చేసి అంటుంది. దీనికి మీరు ఏదో ఒకటి సీక్వెన్స్ కాబట్టి ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. ఆ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఉండిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్లో ఉన్న ఓనాల్, అనాల్, ఫాలిక్, లెంటర్సీ, జెనిటల్ అని చెప్పేసి ఉంది. ఆ దాంట్లో మనం ఫస్ట్ అక్షరాలు ఒకటే గుర్తుపెట్టుకుంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ది ఓయోపి ఎల్జీ అని పెట్టేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి, మనకు ఈజీగా గుర్తుండిపోతుంది. సీక్వెన్స్ ఆర్డర్ కూడా కన్ఫ్యూజ్గా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనము OAPL
నెక్స్ట్ వన్ చూసుకుంటే జీ. ఇలా మనం ఓఏపిఎల్జీ అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం అనుకో, క్వశ్చన్ మనకు ఈజీగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో పిల్లలు ఇతర సహాయం కోరరు. చూడండి, నేను అంతకుముందు కూడా చెప్పాను ఆల్రెడీ, మనకు ఇది చాలా ఎరిక్సన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి 2022 పేపర్ కూడా 23 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, 2016 పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ కంపల్సరీ పడుతుంది ఎరిక్సన్ నుంచి కూడా సరే. సో కాబట్టి మనకు దీంట్లో క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే చొరవ వర్సెస్ అపరాధ భావము, పరిశ్రమ వర్సెస్ నూన్యత, నమ్మకం వర్సెస్ అపనమ్మకము, స్వయం ప్రతితి మరియు సిగ్గు సంశయం అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి ఆన్సర్ 4th వన్ అండి. నెక్స్ట్ 27 చూసుకుంటే నూతన వాస్తవికత మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి సృజనాత్మకత. నూతన వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన అనగానే మనకు ఒకటే గుర్తుకు రావాలా, క్రియేటివిటీ అని చెప్పేసి గుర్తుకు రావాలా సైకాలజీలో. ఇది 3rd ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే భాషను సంగ్రహంగా ఈ పదాలలో చెప్పవచ్చు. భాషను, లాంగ్వేజ్ కెన్ బి సమ్మరైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. దీంట్లో ప్రిపోజిషన్స్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్, ఇది వచ్చేసి విభక్తులు మరియు వాక్య నిర్మాణం అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి 3rd వన్ ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం 29th క్వశ్చన్, హోల్బర్గ్ ప్రకారం ఈ దశలో పిల్లవాడు పరీక్షలు నేను మోసం చేయను, ఎందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుందని ఆలోచిస్తున్నారు. దీంట్లో మనకు ఎటువంటిది అని చెప్పేసి అడుగుతున్నాడు. వ్యక్తుల మధ్య సంబంధాలు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సామాజిక ఒప్పందం మరియు వ్యక్తిగత హక్కులు, 3rd వన్ వచ్చేసి విధేయత మరియు శిక్ష, 4th వన్ వచ్చేసి వ్యక్తిగతవాదం మరియు మార్పిడి అని చెప్పేసి అంటున్నాడు. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ అండి, వ్యక్తుల మధ్య సంబంధాల దానికి దీనికి రైట్ ఆన్సర్. హోల్బర్గ్లో ఉన్న దశలు కంపల్సరీ మనం గుర్తుంచుకోవాలి. అవి మనకు గుర్తుంటే ఎన్ని స్థాయిలు, ఎన్ని దశలు, మూడు దశలు 6 స్థాయిలు అండి. గుర్తుపెట్టుకోండి, డిఎస్ అని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే ఒక్కోసారి దశలు స్థాయిలను కూడా అడగవచ్చు. మనది అది కంపల్సరీ గుర్తుకుంటే మనకు ఈజీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ 13th క్వశ్చన్ వచ్చేసి అంతఃపరిశీలన పద్ధతి అన్నది ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడుతుందని చెప్పేసి అంటున్నాడు. దీంట్లో నిర్మాత్మకవాదం, స్ట్రక్చరలిజం వచ్చేసి దీంట్లో 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనము ఈరోజు సైకాలజీ క్వశ్చన్ ఇంకొకటి మనకు 2017 పేపర్ ఒకటి ఉందండి. 2017 పేపర్ ఒకటి డిస్కషన్ చేస్తే మోస్ట్లీగా మనకు 4 ఇయర్ల పేపర్లు సరిపోతుంది. ఇంకా రేపు మనకు టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అవుతాయి. దానికి సంబంధించిన నేను వీడియో రిలీజ్ కాగానే మన సైట్లో, మన యూట్యూబ్ ఛానల్లో మన కింద లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంటుంది. అప్డేట్ కోసం మీరు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.